ఎట్టెళ్ళుంటుంది రాజు? మిస్ అయిపోయింది అమ్మాయి గారు. ఆ అమ్మాయిని పట్టుకుంటే గౌతమ్ గురించి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో అనుకున్నాను. ఇప్పుడు ఎలా రాజు? ఆ అమ్మాయి ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అమ్మాయి గారు. సూర్యప్రతాప్ గారి నాయకత్వం, సూర్యప్రతాప్ గారి నాయకత్వం. ఏంట్రా అన్నా, ఆ విరూపాక్షి తప్పించుకుందన్నా. తప్పించుకోవడం ఏంట్రా? అవునన్నా, తప్పించుకుంది. వెంట పడ్డాం, దొరికినట్టే దొరికి సడన్ గా మాయమైపోయింది. ఏం మాట్లాడుతున్నారా? ఆవిడ్ని కానీ పట్టుకోకపోతే ఒక్కొక్కడిని పాతి పెట్టేస్తాను. వెళ్ళెతకండి. సరేనా? రేయ్ రారా. ఏమైంది దీపక్? ఆ విరూపాక్షి తప్పించుకుందంట. అక్క, వర్షం పడేలా ఉంది, మనం బయలుదేరదామా? రాజు రూప ఎక్కడా? నేను వెళ్ళి తీసుకొస్తాను పెద్దయ్యా. సరే సరే వెళ్ళి. వస్తానమ్మా, ఉంటా. సూర్యప్రతాప్ గారి నాయకత్వం, సూర్యప్రతాప్ గారి నాయకత్వం. మీరేం భయపడకండి అమ్మాయి గారు. రాజన్న, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు మందారం. అక్కడ పెద్దయ్య వాళ్ళు బయలుదేరారు, వెళ్దాం రండన్నయ్య. పదండి అమ్మాయి గారు. అక్క, ప్రచారం అంతా బాగా జరిగింది కదా? అవును తమ్ముడు, బాగా జరిగింది. నేను సూర్య వెళ్తున్న కారులో ఎక్కానా? ఎట్టి పరిస్థితుల్లో సూర్యకి నిజం చెప్పాలి. ఏమైందక్క, వెనక్కి తిరిగి చూస్తున్నారు? ఏం లేదు తమ్ముడు, రూపా రాజు వస్తున్నారా అని చూస్తున్నావు అంతే. వస్తారులే, మందారం తీసుకొస్తానందిగా.
మమ్మీ ఇప్పుడెలా? నువ్వు ఫోన్ చేసావా? విరూపాక్షి ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. చేసా మమ్మీ, ఆల్రెడీ వస్తున్నారు. ఏంటాక అక్కడ ఆగిపోయారు? లోపలికి రండి. తమ్ముడు, నా కాళ్ళు తిమ్మిరి పట్టాయి తమ్ముడు, అందుకే ఇక్కడ నించున్నాను. నువ్వు పద, నేను వస్తాను. అయ్యో అయ్యో, నువ్వెందుకులే తమ్ముడు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. కాలు తిమ్మిరి పడితే నిలబడ్డావేంటాక? నేను సపోర్ట్ ఇస్తాను, రా లోపలికి. లే తమ్ముడు, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది, నేను రాగలను. పర్వాలేదైతే? పర్వాలేదు తమ్ముడు, నువ్వు అదిగో వెళ్ళు. రాజు వాళ్ళు కూడా వచ్చారు. ఎక్కడికి వెళ్ళిపోయారు రాజు? కనీసం ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా. అది పెద్దయ్య, నేనే తీసుకెళ్లాను రాజన్న వాళ్ళని. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, మా అమ్మా నాన్నల్ని చూద్దామని వెళ్ళాం పెద్దయ్య. ఓహో, ఆ మాట చెప్పుంటే దీపక్ని కూడా పంపించేవాడిని కదా, వాళ్ళకు కూడా చూసినట్టుండేది. చెప్దామనుకున్నాను అయ్యగారు, అంతలోనే మీరు వచ్చేశారు. సరే దీపక్, అమ్మని జాగ్రత్త లోపలి తీసుకురా. అక్క జాగ్రత్త. ఆ, ఉమ్. రాజు, వెనక సీట్లు లోపలికి రండి. ఏం లేదు రూపా, కాళ్ళు కొంచెం నొప్పిగా ఉన్నాయి, వెళ్ళండి, వస్తాం. కాళ్ళకి తిమ్మిరెక్కితే మొహంలో ఆ కంగారేంటి? అంటే పెయిన్ ఎక్కువగా ఉంది. మీరు పదండి అమ్మాయి గారు. మమ్మీ మమ్మీ రా రా రా. ఇప్పటి వరకు కారులోనే ఉంది కదరా, మనం కూడా ఇక్కడే ఉన్నాం కదా, ఇంతలోనే ఎలా మాయమైంది? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. తప్పించుకున్నా ఇక్కడే ఎక్కడో ఉంటుంది. మావని కలవడానికే వచ్చింది. ఇంటి దాకా వచ్చింది, కలవకుండా పోదు. ఒకవేళ పోవాలనుకున్నా ఎంతో దూరం పోయి ఉండదు. రై, మీరు చుట్టుపక్కలంతా వెతకండి. రేయ్, ఆ విరూపాక్షి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, వెళ్ళండి. నువ్వు అటువైపు ఎత్తుకురా. విరూపాక్షి గనక మావయ్యని కలిస్తే మన బతుకు ఫుట్పాతే దీపక్. విరూపాక్షి అత్తయ్య మావయ్య కంట్లో పడనివ్వను మమ్మీ. అత్తయ్య ఎక్కడున్నా పట్టుకుంటాను, నేను వదిలిపెట్టను. అసలు ఇంతలోనే ఎలా మాయమైంది? ఎక్కడికి వెళ్ళుంటుంది? మా ఈ రూపాక్షం గురికి ఎలాగుంది డాక్టర్ గారు? ప్రమాదం ఏమీ లేదు. స్ట్రెస్ వల్ల స్ప్రో కోల్పోయింది. కొంచెం టైం అబ్జర్వేషన్ ఉంచుదాం, తప్పకుండా స్ప్రోలోకి వస్తుంది. అమ్మగారు, మిమ్మల్ని మామూలు స్థితిలో ఉండటం కన్నా ఎక్కువగా కోమాలో ఉండటమే చూస్తున్నానమ్మా. చాలా కాలం తర్వాత ఈవేళ మిమ్మల్ని చూసి సంతోషపడ్డాను. మీరు ఐగురు కలిస్తే బాగుంటుందని సంబరపడ్డాను.
అంతలోనే ఆ విజయాంబిక దీపకుల ఉచ్చులో ఇరుక్కుపోయారు. మీరు ఐగూరు కారెక్కడో నేను చూసి అంబడించాను కాబట్టి తమరిని ప్రాణాలతో కాపాడుకోగలిగాను. లేదంటే ఆ విజయాంబిక దీపకులు తమరిని ఎక్కడో బంధించేవాళ్ళు, లేకపోతే చంపేసి ఉండేవాళ్ళు. ఈ రూపాక్షం గారేటి పెద్ద ఊరు బండి ఎక్కుతున్నారు. అమ్మో, నేను అక్కడికి రావడం కొంచెం ఆలస్యమై ఉన్నా తమరు నాకు కనిపించేవాళ్ళు కాదు. ఆ దుర్మార్గులు మీ మీద ఎందుకింత పగబట్టారో ఆ భగవంతుడికి తెలియాల. అమ్మ విరూపాక్షమ్మ, తమరి చేతులతో అవ్వాల్సిన అమ్మాయి గురి పెళ్లి మీరు లేకపోవటం వల్ల తప్పుదవ పట్టినట్టు అనిపిస్తుందమ్మా. అంటే పెద్దయ్య గురు తప్పు చేస్తున్నారని కాదమ్మా, అమ్మాయి గురికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనిపిస్తుంది. ఎందుకోనమ్మా, ఆ బాబుని చూస్తుంటే అంత మంచోడు అనిపించట్లేదు. అమ్మా, నా కొడుకు రాజు అమ్మాయి గారు ప్రేమించుకుంటున్నారమ్మా. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు. నాకు కూడా రాజు అమ్మాయి గారు పెళ్లి చేసుకుంటే చూడాలని ఆశగా ఉందమ్మా. ఇవన్నీ జరగాలంటే తమరు ఇలాగ ఉంటే కుదరదమ్మా. తమరు లేవాలా. మీ కూతురికి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే మీరు ఇలాగ ఉండిపోవడం ఆ అమ్మాయి గారికి అంత మంచిది కాదమ్మా. తెలిసి ఒక దుర్మార్గుడి చేతిలో ఎలగ పెడతామమ్మా. అమ్మాయి గారిని కాపాడడం తమరి చేతుల్లోనే ఉందమ్మా. ఆ శైలుకి ఈ ఏరియాలో ఏం పని ఉంటుంది? నన్ను వెతుక్కుంటూ వచ్చిందా, లేదంటే యాక్సిడెంటల్గా కనిపించిందా? ఏం అర్థం కావట్లేదు. అంకుల్కి గానీ రూపాకి గానీ నా గురించి చెప్పుంటే మొత్తం స్పాయిల్ అయిపోయి ఉండేది. ఏమైంది గౌతమ్, అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు డాడీ. ఏం లేదు అనే విషయాన్ని కూడా ఇంత చిరాగ్గా చెప్తున్నావు. ఏమైందో చెప్పు గౌతమ్. చిన్న మ్యాటరే డాడీ. ఆ శైలు ఉంది కదా, అదే డాడీ. నేను లవ్ చేసి మోసం చేశానని, నా వల్లే వాళ్ళ నాన్న చనిపోయాడని కేసు పెట్టి నన్ను కోర్టు వరకు లాగింది కదా, తనే. అవును, ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు గుర్తుకొచ్చింది? గుర్తు రావడం కాదు డాడీ, మార్నింగ్ అంకుల్తో పాటు ప్రచారానికి వెళ్ళినప్పుడు కనిపించింది. ఒక్కసారిగా నా గుండాగినంత పని అయిపోయింది. తను ఇక్కడికి ఎందుకు వచ్చింది గౌతమ్? అదే నాకు అర్థం కావట్లేదు డాడీ. కొంపదీసి నీ ఎంగేజ్మెంట్ అని తెలుసుకుని తన లైఫ్ నీ వల్లే స్పాయిల్ అయిందని కక్షతో నీ ఎంగేజ్మెంట్ని స్పాయిల్ చేద్దామని వచ్చిందంటావా? అంత సీన్ లేదు డాడీ. మరి అంత టెన్షన్ దేనికి గౌతమ్? ఆ అమ్మాయికి అంత సీన్ లేదు కానీ ఆ అమ్మాయి గురించి ఎవరికైనా తెలిస్తే ఎలా అని టెన్షన్ పడుతున్నాను మమ్మీ. డోంట్ వరీ గౌతమ్, అలాంటిదేమీ జరగదు. అలా జరగాలి అంటే ఆ అమ్మాయి నేరుగా మినిస్టర్ గారింటికే వచ్చేది కదా. అలా రాలేదు అంటే తను వేరే పని మీద వచ్చుంటుంది. నువ్వు టెన్షన్ పడకుండా వెళ్ళి పడుకో. మార్నింగ్ ఎంగేజ్మెంట్లో ఇలా టెన్షన్ పడుతూ ఉంటే బాగుండదు. అవును గౌతమ్, నువ్వు ఆ అమ్మాయి గురించి ఇంకేం ఆలోచించకు. అలాగే మమ్మీ. గుడ్ నైట్ గౌతమ్. గుడ్ నైట్. కూల్ గౌతమ్.
ఎవరైనా నాకు కదా భయపడాల్సింది. అసహ్యంగా నేను భయపడ్డం ఏంటి? ఏ ఆటంకం కలగకుండా నా నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎవరైనా ఆటంకం తలపెట్టాలని చూస్తే ఆ తల వాళ్ళింటి గుమ్మానికి వేలాడదీస్తాను. ఎస్. నమస్కారం అండి. ప్రయాణం బాగా జరిగిందా? రండి కూర్చోండి. నమస్కారం అండి. బాగున్నారా? రండి కూర్చోండి. అమ్మా రూపా, నీకీ పెళ్ళి ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ బావగారితో మాట్లాడే ధైర్యం లేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ నువ్వు అలా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నీ జీవితం. జీవితం అంతా అతనితో కలిసి కాపురం చేయాల్సింది నువ్వు. బావగారి మీద ప్రేమతో నువ్వు అన్నింటికీ సరే అనటం మీ నాన్నగారి మీద నీకున్న గౌరవాన్ని తెలుపుతుంది. కానీ నీ జీవితానికి అంత గౌరవం దొరుకుతుందని నాకు అనిపించట్లేదమ్మా. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నీ మనసులో ఏమైనా ఉంటే మీ నాన్నగారితో చెప్పు రూపా. నా మనసులో ఏం లేదు పిన్ని. మా నాన్న సంతోషంగా ఉండాలి. నాన్న నలుగురిలో తలెత్తుకుని గౌరవంగా ఉండాలి. అంతకు మించి నా మనసులో ఏం లేదు పిన్ని. నిజమేంటో నీ కళ్ళల్లో తెలుస్తుంది రూపా. తెలిసి నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకోవద్దు. మీ నాన్నగారు హ్యాపీగా గౌరవంగా ఉండాలి అంటే నీకు పెళ్ళైతే సరిపోదు. పెళ్ళయ్యాక నీ జీవితం కూడా బావుండాలి. అప్పుడే బావగారికి మనశ్శాంతిగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. ఆలోచించుకోమ్మా. రా పింకీ. మమ్మీ, ఈ ఎంగేజ్మెంట్ని ఎలాగైనా ఆపాలి మమ్మీ. ఎలా దీపక్? మరి కాసేపట్లో ఎంగేజ్మెంట్ జరగబోతోంది. ఎలా ఆపగలవు? ఆపడానికి మన దగ్గర ఆధారం ఏముంది చెప్పు. మీరు కూడా ఈ బస్తీ వాళ్ళకి చెప్పండి. అలాగే చెప్తానయ్యా. మందారం నాయకత్వం. ఆధారం నేను తీసుకొస్తాను మమ్మీ. మీరు మళ్ళీ ఏదో తప్పు చేయబోతున్నట్టున్నారు. ఎందుకు దీపక్ బాబు మీరు ఇలా ఆలోచిస్తున్నారు? ఎంగేజ్మెంట్ ఆపడం ఏంటి? మందారం, నీకు అవసరం లేని విషయాల్లో నువ్వు తలదూర్చుకో. ఇది నాకు అవసరమైన విషయమే దీపక్ బాబు. మీరేదైనా వెధవ పని చేస్తుంటే చూస్తూ నేనుండలేను. తప్పుకో. మీరు బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వు దీపక్ బాబు. ఏయ్ ఆగవే, చంపేస్తాను. నోర్ముయ్. అమ్మాయి గారు,
రాజు, మరి కాసేపట్లో నాకు నిశ్చితార్థం జరగబోతోంది. అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుంటావు. నాన్న స్థాయికి తగ్గట్టు ఘనంగా జరుగుతుంది. అనుకున్నది అనుకున్నట్టే జరిగిన దానికి ఆ గౌతమ్ ఏదో సాధించినట్టు విర్రవీగుతాడు. ఇదే కదా రాజు జరిగేది. నేను హ్యాపీగా లేకపోయినా పైకి నవ్వుతూ నటించాలి. ఏంటి రాజు నాకు ఈ పరిస్థితి? అలా ఏం జరగదు అమ్మాయి గారు. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాను. నేను ప్రచారంలో కనిపించిన అమ్మాయి దొరికిందంటే గౌతమ్ గురించి ఏదైనా క్లూ దొరకవచ్చు. ఆ క్లూ మనకి హెల్ప్ అవ్వచ్చు.